మీరు వెళ్తున్నారేమో, మా పరిస్థితి ఏంటంటే ఇదిగో మీ పరిస్థితి, పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్తను నేను పంపిస్తాను, మీరు మెలకుగా కలిగి ఉండండి అని ప్రభు చెప్పి వెళ్తూ వచ్చాడు. అయితే జాగ్రత్త అని మరి ఒక మాట చెప్తూ వచ్చాడు ప్రభు పై ఆరోహణమయ్యేటప్పుడు. ఏమంటే వచ్చాడు, మెలకు కలిగి ఉండండి, ఇదిగో గుంట నక్కల్లాంటి సంఘంలోనికి వచ్చి ప్రియురాలను, సంఘం అనే ప్రియురాలను చెరుపు కొట్టేటిగా గుంట నక్కల వల్ల వచ్చేటిగా ఉంటాయి. అయితే వాటిని బట్టి ఏం కలిగి ఉండాలంట, మనము మెలకు కలిగి ఉండాలి, జాగ్రత్తగా కలిగి ఉండాలి. వాటి వైపు చూడక మన ప్రియుని వైపే చూస్తుండాలనేది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడు. అది కింద మాట్లాడతాడు చూడండి, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనే వారముగా ఉండాలి. లోకంలో ఎన్ని వచ్చినా కూడా వాటి వైపు చూడక మన ప్రేమికుని వైపు ప్రభు వైపే చూసినప్పుడే